హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా రిలీజ్ అయిన ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే మనం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ కానీ సిరీస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ రిషి తను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఎన్నో అండర్ కవర్ మిషన్లు చేసింటాడు. 3 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక మిషన్లో తను ఒక కన్ను పోగొట్టుకుంటాడు. అయనార్ తను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. తను ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీకి చెందినవాడు. యమున తను అయనార్కి భార్య. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. యమున అయనార్ కోసం వాళ్ళ నాన్ని వదిలేసి తనతో పాటు వచ్చేసింటుంది. యమున ఒక ఆయుర్వేదం డాక్టర్. తను వాళ్ళ నాన్న దగ్గర నుంచే ఈ ఆయుర్వేదం నేర్చుకుంటుంది. చిత్ర తను సబ్ ఇన్స్పెక్టర్. తను అయనార్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. సత్య తను తేనెకాడు ప్రాంతంలో ఉండే ఫారెస్ట్కి రేంజర్. ఇర్ఫాన్ తను తేనెకాడు ప్రాంతంలో ఉండే ఫారెస్ట్కి ఫారెస్టర్. అంటే రేంజర్ తర్వాత తనే హెడ్. సత్య వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్. సత్య చిన్న వయసులో ఉన్నప్పుడు ఇర్ఫాన్ ఆయన దగ్గర కూడా పనిచేసింటాడు. దానివల్లే సత్యకి ఇర్ఫాన్కి మంచి రిలేషన్ ఉంటుంది. సత్య ఇర్ఫాన్ని ఎప్పుడూ అన్నా అన్నా అని పిలుస్తుంటాడు. ఖ్యాతి తను తేనెకాడు ప్రాంతంలో ఉండే ఫారెస్ట్కి బీట్ ఆఫీసర్. ఖ్యాతి ఒక అనాథ. తను ఒక అనాథ ఆశ్రమంలో పెరిగింటుంది. ఖ్యాతిని పెంచిన మదర్ పేరు లియానా. పెరుమాల్ తను తేనెకాడు దగ్గరలో ఉండే ఒక విలేజ్కి సర్పంచ్. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ 20 సంవత్సరాల కింద స్టార్ట్ అవుతుంది. తేనెకాడులో ఉండే ఫారెస్ట్లో కార్నగ ట్రైబ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అడవిలో జీవిస్తుంటారు. ట్రైబ్లో ఉండేది కొంతమంది అయినా అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తుంటారు. ఈ ట్రైబ్ వాళ్ళకి ఒక కులదైవం ఉంటుంది. తన పేరు వనరచ్చి. అందరూ ఆ దేవతని రచ్చి అని పిలుస్తుంటారు. ఒకరోజు రాత్రి ట్రైబ్ వాళ్ళంతా కలిసి ఒక గుహలో ఉన్న వాళ్ళ దేవతకి పూజలు చేస్తూ దేనికోసమో వాళ్ళని వాళ్ళు నరబలిచ్చుకుంటారు. దాంతో వాళ్ళ దేవత కోపం వచ్చి భూమి మీదకి వస్తుంది. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. రేంజ్ ఆఫీసర్ సత్యకి నేచర్లో ఉండే జంతువులన్నా చాలా ఇష్టం. అందుకే తను రేంజ్ ఆఫీసర్ అయ్యింటాడు. తనకి ఏదైనా జంతువు గాయాలతో కనిపిస్తే దానికి ట్రీట్మెంట్ చేసి బాగు చేసేంత వరకు దాన్ని వదలడు. తను ఉండే ఇల్లు కూడా చెట్లతో నిండిపోయి ఉంటుంది. రాబర్ట్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాత్రిపూట కనపడే ఒక గుడ్లగుబ్బని ఫోటో తీయడం కోసం తేనెకాడులో ఉండే ఫారెస్ట్లోకి వెళ్తాడు. అప్పుడు తనకి అడవిలో ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం పక్షిది కాదు, జంతువుది కాదు. చాలా వింతగా ఉంటుంది. రాబర్ట్ ఆ శబ్దం విని చాలా భయపడతాడు. అప్పుడే అక్కడికి రచ్చి వచ్చి తనను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కొంతమంది పోచర్లు అడవిలో ఉన్న జంతువుల్ని అలాగే చెట్లను నరికి వాటిని స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే జరిగేసరికి సత్య ఇర్ఫాన్ ఇద్దరు సంఘటనా స్థలానికి వస్తారు. అప్పుడు వాళ్ళకి అక్కడ చనిపోయిన రాబర్ట్ కనిపిస్తాడు. అయ్యనార్ యమునాని పెళ్లి చేసుకొని ఇంటికి పిలుచుకొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ బామ్మ చనిపోతుంది. అందరూ యమున ఒక నష్టజాతకరాలు అని, అందుకే బామ్మ చనిపోయింది అని అనుకుంటారు. దీనికి అయ్యనార్ వాళ్ళ అమ్మా నాన్న యమునాని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అయ్యనార్ యమునాకి సపోర్ట్ చేయకుండా అందరూ చెప్పిందే నిజం అనుకుంటాడు. అయ్యనార్ చిత్ర ఇద్దరు రాబర్ట్ కేసులో పనిచేస్తుంటారు. ఈ పాటికి అయ్యనార్కి ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చి కేసుని తన డీల్ చేయాల్సిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రమోషన్ ఆగిపోయి ఈ కేసుని చెన్నైలో ఉన్న ఇన్స్పెక్టర్ రిషికి లీడ్ చేయమని ఇస్తారు. దానికి అయ్యనార్ చాలా కోపంగా నిరాశగా ఉంటాడు. ఇన్స్పెక్టర్ రిషి తేనెకాడుకి వచ్చి ఈ కేసుని టేకప్ చేస్తాడు. రాబర్ట్ చనిపోయిన తీరు చూస్తే ఎవరో తనను బహిరంగంగా అందరికి కనపడేలా ఉంచారు అని తెలుస్తుంది. దీనికి తోడు తనేదో సాలెగుడిలో ఇరుక్కున్న పురుగులాగా బూజులో ఇరుక్కుపోయింటాడు. కొన్ని వేల పురుగులు కలిస్తే కానీ ఇంత బూజు తయారవ్వదు. కానీ పోలీసులకి ఆ స్థలంలో ఒక సాలెపురుగు కూడా దొరికిండదు. తనని చంపిన వాళ్ళు ఏదో డబ్బు కోసం ఈ పని చేయలేదు. ఎందుకంటే తన కెమెరా అలాగే డబ్బు అక్కడే ఉంటాయి. దీనికి తోడు తను దొరికిన చెట్టు చుట్టూ పసుపు రంగులో ఉన్న గన్నేరు పూలు ఉంటాయి. ఆ పూలు చాలా పాయిజనస్. తనని చంపిన వాళ్ళు కావాలని ఆ పూలను అక్కడ వదిలేసింటారు. ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసింది అంటే ఆ గన్నేరు చెట్టు కొన్ని కిలోమీటర్ల వరకు ఎక్కడా ఉండదు. అందుకు రిషి తన టీంతో అలాగే సత్యతో కలిసి రాబర్ట్ స్టే చేసిన రూమ్కి వెళ్ళి మొత్తం పరిశీలిస్తాడు. రిషికి ఎవరు ఎలాంటి వారో తెలియదు కాబట్టి అందరి మీద అనుమానపడుతూ ఉంటాడు.
ఆఖరికి పోలీసుల మీద కూడా. ఆ పంచే ఈ పంచే అని రిషి ఐనార్కి ఆర్డర్లు ఇస్తుంటే ఐనార్ అసలు తీసుకోలేకపోతుంటాడు. ఎందుకంటే తను ఉండాల్సిన ప్లేస్లో రిషి ఉన్నాడు అని. రిషి తన టీంతో కలిసి రాబర్ట్ గురించి తెలుసుకోవడం కోసం ఊర్లో ఉన్న అందరిని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఒక హోటల్లో పనిచేసే అబ్దుల్ అనే వెయిటర్ రాబర్ట్ చనిపోయిన రాత్రి తనకు ఫుడ్ తీసుకుని వెళ్ళాడు అని తెలుస్తుంది. దానికి రిషి అలాగే తన టీం అబ్దుల్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు అబ్దుల్ రాబర్ట్ చనిపోయిన రాత్రి ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అబ్దుల్ రాబర్ట్కి ఫుడ్ తీసుకుని వచ్చిన తర్వాత రాబర్ట్ అబ్దుల్కి డబ్బులిచ్చి, నేను అడవిలో ఉన్న ఒక గుడ్లగుబ్బని ఫోటో తీయాలి, నాతో పాటు అడవిలోకి రా అంటాడు. అబ్దుల్ డబ్బులు కాశపడి తనతో కలిసి అడవిలోకి వెళ్తాడు. కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్లో ఇద్దరు విడిపోతారు. అబ్దుల్ అడవిలో వస్తున్న శబ్దం విని ఏంటా అని చూస్తాడు. అప్పుడు తను రచ్చి రాబర్ట్ ఎత్తుకొని వెళ్ళిపోవడం చూసింటాడు. అబ్దుల్ ఈ విషయం బయట చెప్తే తనను అందరూ పిచ్చోడ్లాగా చూస్తారు అని ఎవరికి చెప్పడు. అబ్దుల్ చెప్పింది కట్టుకథలాగే ఉన్నా రిషి దాన్ని నమ్ముతాడు. ఎందుకంటే ఎవరైనా తనలా గెటప్ వేసుకొని ఇదంతా చేస్తుండొచ్చు కదా అని. ఖ్యాతి అలాగే సెల్వి ఇద్దరు వాచ్ టవర్ దగ్గర డ్యూటీ కంప్లీట్ చేసుకొని రాత్రిపూట తిరిగి వస్తున్నప్పుడు సెల్వి కాలు పోస్చర్ల జంతువుల కోసం పెట్టిన ట్రాప్లో ఇరుక్కుంటుంది. ఖ్యాతి సెల్విని ఆ ట్రాప్ నుంచి కాపాడాలి అంటే ఒక రాయి కావాలి అని దానికోసం వెళ్తుంది. అప్పుడే అడవిలో శబ్దం వస్తుంది. సెల్వి ఆ శబ్దానికి భయపడి ఏంటా అని చూస్తే రచ్చి తన కళ్ళ ముందే ఉంటుంది. సెల్వి రచ్చిని చూసి భయపడి గట్టిగా అరుస్తుంది. ఖ్యాతి ఆ శబ్దం విని సెల్వి దగ్గరికి వస్తుంది. అప్పుడు తను కూడా ఆ రచ్చిని చూస్తుంది. కానీ రచ్చి మాత్రం వాళ్ళిద్దరిని ఏం చేయకుండా అక్కడి నుంచి మాయమైపోతుంది. సత్య ఇర్ఫాన్ ఇద్దరు ఖ్యాతి సెల్వితో మాట్లాడుతూ రాత్రి ఏం చూశారు అంటారు. అప్పుడు సెల్వి మాట్లాడుతూ నేను రచ్చిని చూశాను అంటుంది. కానీ ఖ్యాతి మాత్రం రచ్చి కనపడింది అని చెప్తే అందరూ తనని పిచ్చిదానిలాగా చూస్తారు అని నేను సరిగ్గా చూడలేదు అంటుంది. సత్య సెల్వి చెప్పిన మాటలకి సీరియస్ అయ్యి మీరు రాత్రి ఏమైనా ముందు తాగారా అని వాళ్ళ మీద కోప్పడతాడు. ఇర్ఫాన్ సత్యతో మాట్లాడుతూ ఈ విషయం రిషికి ఇన్ఫామ్ చేయాలా అంటాడు. దానికి సత్య దీనికి వాళ్ళ కేసుకి ఏం సంబంధం లేదు, దీని గురించి ఏం చెప్పొద్దు అంటాడు. రిషి అలాగే తన టీం రాబర్ట్ని పోస్ట్మార్టం చేసిన డాక్టర్ని వెళ్ళి కలుస్తారు. డాక్టర్ రిషితో మాట్లాడుతూ రాబర్ట్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయాడు, కానీ తన మెడికల్ హిస్టరీలో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటూ తనని చంపిన వాళ్ళు తన మీద ఎలాంటి పాయిజన్ యూజ్ చేశారో కూడా తెలీదు. రాబర్ట్ మీద ఉన్న గూడు మాత్రం 100% పురుగులు చేసిన గూడే అని చెప్తుంది. మర్డర్ జరిగిన స్టైల్ అలాగే బిల్డప్ చూసిన రిషికి ఇదేదో సీరియల్ మర్డర్స్ లాగా అనిపిస్తుంది. అందుకు తన సత్యతో మాట్లాడి ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగాయేమో ఎంక్వైరీ చేయమంటాడు. సత్య వాళ్ళ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మల్లికతో మాట్లాడి ఇలాంటి సంఘటన ఒకటి 5 సంవత్సరాలకి ముందు జరిగింది అని తెలుసుకుంటాడు. రిషి మల్లికని వచ్చి కలిసి ఆ కేసు గురించి ఇంకా తెలుసుకుంటాడు. బాలా అనే ఒక లారీ డ్రైవర్ మార్కెట్లో ఉండే వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. తను తేనకాడు ఫారెస్ట్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తన లారీ చెట్టుకు గుద్దుకొని తను అక్కడే చనిపోయింటాడు. తన కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి యాక్సిడెంట్ జరిగినప్పుడు అయిన గాయాలు. ఖ్యాతి సెల్వి ఇద్దరు రచ్చికి భయపడి కొన్ని రోజులు లీవ్ తీసుకుంటారు. సెల్వి అయితే జాబ్ వదిలేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. ఖ్యాతి మనసుని ప్రశాంతంగా చేసుకోవాలి అని తను పెరిగిన ఆశ్రమానికి వస్తుంది. అప్పుడు ఖ్యాతి తనను పెంచిన మదర్ లియానాకి ఆరోగ్యం సరిగ్గా లేదు అని తెలుసుకొని చాలా బాధపడుతుంది. రిషి బాలా గురించి తెలుసుకోవాలి అని వాళ్ళ ఊరికి వచ్చి తన భార్యని అలాగే తన గురించి తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాడు. బాలా భార్య మాట్లాడుతూ నా భర్త చనిపోయే వారం రోజుల ముందు తనకి చాలా పీడకలే వచ్చాయి అని చెప్తుంది. బాలా గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ తేనకాడు ఫారెస్ట్లో రచ్చి ఎర్రచీర కట్టుకుని తనకు కనిపించింది అని మాతో చెప్పాడు అంటారు. రిషికి అప్పుడప్పుడు మైగ్రేన్ వస్తుంటుంది. అది వచ్చినప్పుడు తను ఒకలాగా అయిపోతూ ఒక అమ్మాయిని ఊహించుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరు అనేది మనకి మళ్ళీ తెలుస్తుంది. ఏకాంబరం తను ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటాడు. తన గవర్నమెంట్ దగ్గర ఒక రోడ్ కాంట్రాక్ట్ ఇప్పించుకొని తేనకాడులో రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తుంటాడు. కానీ అడవిలో రచ్చి తిరుగుతోంది అని అందరూ అనుకునేసరికి పనిలోకి ఎవరు రారు. దానికి ఏకాంబరం నార్త్ ఇండియన్స్ని పనిలోకి దించాలి అనుకుంటాడు. సంగీత తను ఏకాంబరం భార్య. తను ప్రెగ్నెంట్, అందుకే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది. తను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఒక అవ్వ తనని చూసి తనతో మాట్లాడుతూ రచ్చి ఎప్పుడూ ప్రెగ్నెంట్ కాలేదు, అందుకే తనకి ప్రెగ్నెంట్ లేడీస్ అంటే అసలు నచ్చదు అంటూ త్వరగా ఇంటికి వెళ్ళిపో అంటుంది. అవ్వ అలా చెప్పేసరికి సంగీత చాలా భయపడుతూ ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే రచ్చి శబ్దం చేస్తూ సంగీతాన్ని ఫాలో చేస్తుంది. సంగీత రచ్చిని చూసి భయపడి నా బిడ్డని కాపాడుకోవాలి అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. కానీ రచ్చి అక్కడికి కూడా వస్తుంది. ఏకాంబరం ఏమో ఫుల్లుగా తాగి ఇంట్లో పడిపోయింటాడు.
సంగీతకి ఏం చేయాలో తెలియక చాలా భయపడుతుంది. కానీ రచ్చి అక్కడికి వచ్చింది సంగీత కోసం కాదు, ఏకాంబరం కోసం. రచ్చి ఇంట్లోకి వచ్చి ఏకాంబరం ఎత్తుకొని వెళ్ళిపోతుంది. దాన్ని సంగీత చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. రచ్చి ఏకాంబరంని ప్యారలైజ్ చేసింటుంది. అందుకే తను ఎక్కడికి వెళ్ళలేకపోతాడు. రచ్చి ఏకాంబరం కళ్ళ ముందుకి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. దానికి ఏకాంబరం చాలా భయపడతాడు. రిషి అలాగే తన టీం ఏకాంబరం మిస్ అయిన విషయం తెలుసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. సంగీత కండిషన్ చాలా క్రిటికల్గా ఉండేసరికి ఊర్లో వాళ్ళు తనని హాస్పిటల్లో జాయిన్ చేసింటారు. రిషి ఏకాంబరం స్మెల్ని స్నిఫర్ డాగ్స్కి చూపించి ఏకాంబరం ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సత్య కూడా రిషితో పాటే ఉంటూ తనకు హెల్ప్ చేస్తాడు. స్నిఫర్ డాగ్స్ అడవిలో ఒక చోట ఆగిపోయి ఊరికే అరవడం స్టార్ట్ చేస్తాయి. కానీ కొంచెం సేపటి తర్వాత పూర్తిగా కామైపోతాయి. అది చూసిన రిషికి అలాగే తన టీం వాళ్ళకి అలాగే సత్యాకి ఏం అర్థం కాదు. అక్కడే వాళ్ళకి చనిపోయిన ఏకాంబరం కనిపిస్తాడు. సేమ్ టు సేమ్ రాబర్ట్ ఎలాగైతే చనిపోయింటాడో ఏకాంబరం కూడా అలాగే చనిపోయింటాడు. రిషి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని ఏకాంబరం పోస్ట్మార్టం జరిగే చోటికి వస్తాడు. డాక్టర్ ఏకాంబరంకి పోస్ట్మార్టం చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు కొన్ని పురుగులు తన నోట్ల నుంచి బయటికి వస్తాయి. ఆ పురుగు ఏమి అంటే వెబ్ స్పిన్నర్. దాన్ని స్టిక్ ఇన్సెట్ అని కూడా పిలుస్తారు. ఒక డాక్టర్ ఈ పురుగును చూసి ఇవి కాళ్ళతో బూజును తయారు చేస్తాయి అని చెప్తూ వీటిని నేను స్టడీ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తా అంటాడు. రిషికి ఈ పురుగుల్ని ఎవరైనా కంట్రోల్ చేసి విక్టిమ్స్ మీదకి వదులుతున్నారేమో అనే డౌట్ వస్తుంది. ఈ విషయం డాక్టర్కి చెప్తే డాక్టర్ జంతువుల్ని పక్షుల్ని కంట్రోల్ చేసినట్టు పురుగుల్ని కంట్రోల్ చేయలేం, అది కూడా ఒక ఓపెన్ ఏరియాలో అది అసాధ్యం అని చెప్తాడు. అయనార్ జరుగుతున్న సంఘటనలను మొత్తం చూస్తూ ఏదో ఒక తెలియని శక్తి దీన్ని మొత్తం నడిపిస్తోంది అనుకుంటాడు. కేసులు మొత్తం అబ్జర్వ్ చేస్తున్న రిషికి ఇది ఒకరు కాదు ఒక గ్రూప్ మెంబర్స్ చేస్తున్నారు అని, ఎవరో కావాలనే ఇదంతా రచ్చి చేస్తున్నట్టు అందరూ నమ్మిస్తున్నారు అని గట్టిగా నమ్ముతుంటాడు. మంగై తను తేనెకాడలో ఒక హ్యాండ్క్రాఫ్టెడ్ షాప్ని రన్ చేస్తుంటుంది. తన షాప్లో తను రచ్చి బొమ్మలు కూడా చేస్తుంటుంది. ఒక పాప మంగై షాప్లో ఉన్న రచ్చి బొమ్మను చూసి ఆ బొమ్మను నాకు కొని అని వాళ్ళ అమ్మతో అంటుంది. కానీ వాళ్ళమ్మ ఆ బొమ్మని కొనివ్వదు. ఆ చిన్న పాప వాళ్ళ అమ్మకి తెలియకుండా ఆ బొమ్మని కొనుక్కొని తన రూమ్లో పెట్టుకుంటుంది. ఆ చిన్న పాప వాళ్ళ నాన్న పేరు రత్నం. తను ఒక టీ ఫ్యాక్టరీని రన్ చేస్తుంటాడు. ఆ చిన్న పాప రచ్చి బొమ్మను ఎప్పుడైతే ఇంట్లోకి తీసుకుని వస్తుందో అప్పటి నుంచి ఇంట్లో రకరకాల శబ్దాలు వస్తాయి. రత్నం రాత్రి ఎవరినో చూసి చాలా భయపడతాడు. రత్నం దేవుళ్ళని జాతకాలని బాగా నమ్ముతుంటాడు. తను తన కూతురు దగ్గర ఉన్న రచ్చి బొమ్మను చూసి ఎవరో తన ఇంటి మీద చేతబడి చేశారు అనుకుని ఆ బొమ్మని బయట తీసుకుని వచ్చి దాన్ని కాల్చేస్తాడు. దాన్ని దూరం నుంచి రచ్చి గమనిస్తూ ఉంటుంది. యమునాని అయినార్ ఇంట్లో వాళ్ళు బయటికి పంపించేసరికి తనకెక్కడికి వెళ్ళాలో తెలియక మళ్ళీ వాళ్ళ ఇంటికే వస్తుంది. యమున వాళ్ళ నాన్న తనని ఇంట్లోకి రాణిస్తాడు, కానీ తనతో మాట్లాడడం మాత్రం పూర్తిగా మానేసింటాడు. అయనార్కి యమున అంటే చాలా ఇష్టం, కానీ జాతకాలు కూడా అంతే బాగా నమ్మడం వల్ల యమునతో బతికేందుకు భయపడుతుంటాడు. తను యమునతో ఎలాగైనా సరే బతకాలి అని తన జాతకంలో ఉన్న దోషం తీపిచ్చేయడం కోసం పూజను ఏర్పాటు చేపించి యమునాని పూజకు ఒప్పించేందుకు ట్రై చేస్తాడు. కానీ యమున తనతో మాట్లాడుతూ మీ ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు నువ్వు నాకెందుకు సపోర్ట్ చేయలేదు అంటూ నా పాటికి నన్ను వదిలేసేయి అంటుంది. చిత్ర ఇంట్లో వాళ్ళు తనకి పెళ్లి సంబంధం చూస్తారు, కానీ చిత్రకి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. అయినార్ చిత్ర ఇద్దరు బయట కలుసుకొని ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ వాళ్ళ భారాన్ని తీర్చుకుంటారు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. విజి తను రిషి లవర్. ఇద్దరూ ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. రిషి చేసే జాబ్ చాలా కాన్ఫిడెన్షియల్, అందుకు తను విజయ్ కూడా తను చేసే పని గురించి ఏం చెప్పడు. ఒకసారి రిషి విజయ్తో మాట్లాడుతూ నా జాబ్లో నాకేమైనా అయితే నువ్వు నా గురించి ఆలోచించకుండా లైఫ్లో మూవ్ ఆన్ అయిపో అని చెప్తాడు. దానికి విజయ్ సీరియస్ అయ్యి నువ్వు నన్ను వదిలించుకోలేవు అంటూ ఒకవేళ నేను నీకంటే ముందే చనిపోతే నేను దయ్యమయ్యి నీతో పాటే ఉంటా అని చెప్తుంది. రిషికి మైగ్రేన్ వచ్చిన ప్రతిసారి విజయ్నే ఊహించుకుంటూ ఉంటాడు. విజయ్ చనిపోయి ఉంటుంది. తను చెప్పినట్టుగానే దయ్యం అయిన తర్వాత కూడా రిషితో పాటే ఉంటుంది. మంగై షాప్ మూసేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒకడు తన వెంట పడతాడు. దానికి మంగై భయపడి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంటుంది. మంగై ఇంట్లో నుంచి బయటికి చూస్తూ బయట ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తనలో ఉన్న రచ్చి బయటికి వస్తుంది. అది మంగై వెంటపడిన వాడు చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. సత్య ఇర్ఫాన్ ఫ్యామిలీకి చాలా క్లోజ్. ఇర్ఫాన్ భార్య అయితే సత్యాని తమ్ముడు తమ్ముడు అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంటుంది. రిషి ఇన్ని రోజులు కోయంబత్తూరులో ఉంటూ ఈ కేసుని డీల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ కేసు గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే తేనెకాడులో ఉండాలి అని అయినార్తో కలిసి అక్కడికి స్టార్ట్ అవుతాడు. అయినార్కి రచ్చి ఇదంతా చేస్తుందేమన్న డౌట్ వచ్చి కొన్ని పుస్తకాలు చదువుతాడు.
అప్పుడు తనకి గణపతి స్వామికి ఎలుక, కుమారస్వామికి నెమలి ఎలాగైతే ఉంటాయో వెబ్ స్పిన్నర్స్ రచ్చికి వాహనాలు అని తెలుస్తుంది. ఈ విషయం తన రిషికి చెప్తూ ఇదంతా రచ్చి చేస్తోందేమో అంటాడు. దానికి రిషి కోప్పడి మనమందరిలాగా ఆలోచించే వాళ్ళం కాదు, సమాధానం వెతికే వాళ్ళమంటూ ప్రతిదాని వెనక ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని కనుక్కోవడమే మన పని అంటాడు. సత్య రిషి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయింటారు. అందుకు సత్య రిషి కోసం తేనెకాడులో ఒక గెస్ట్ హౌస్ని అరేంజ్ చేస్తాడు. దాంతోపాటు రిషికి తేనెకాడులో అసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఖ్యాతిని అపాయింట్ చేస్తాడు. రిషి ఇద్దరు పోలీసులు ఫారెస్ట్లో రచ్చిని చూసిన విషయం తెలుసుకుని ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని సత్యతో అంటాడు. దానికి సత్య ఊరిలో ఉన్న చాలామంది రచ్చి కనిపించింది అని అబద్ధాలు చెప్తున్నారు, అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు అంటాడు. ఐనార్ రోజు తన భార్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. కానీ యమున మాత్రం ఒక మాట కూడా మాట్లాడదు. ఐనార్ యమునతో మాట్లాడుతూ నేను జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా హ్యాండిల్ చేయగలను, కానీ నువ్వు నా మీద కోపంగా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను అంటాడు. యమున కూడా ఐనార్ అంటే చాలా ప్రేమ, అందుకోసమే తనతో లేచిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతుంటుంది. చిత్రాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నో సంబంధాలు చూస్తుంటారు, కానీ చిత్రాకి ఏ సంబంధం నచ్చదు. ఎందుకంటే తను ఒక హోమోసెక్షువల్ కాబట్టి తనకి తన జెండర్ వాళ్ళు మాత్రమే నచ్చుతారు. తను ఇది అని తను తెలుసుకొని అర్థం చేసుకోవడానికి చాలా టైం తీసుకుని ఉంటుంది. ఒక్కోసారి తను టెన్షన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు చేతిని కోసుకుంటూ ఉంటుంది. చిత్ర కాలేజీలో ఉన్నప్పుడు హీరా అనే ఒక అమ్మాయిని ప్రేమించుంటుంది. తను చిత్రాకి ఫోన్ చేసి నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం కోయంబత్తూర్కి వస్తున్నాను, నేను మీ ఇంట్లోనే ఉంటా అని చెప్తుంది. దానికి చిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి ఏకాంబరం గురించి పూర్తిగా తెలుసుకుంటే హంతకుల గురించి ఏమైనా క్లూ దొరకచ్చు అని తన టీంతో కలిసి తన ఆఫీస్ దగ్గరికి బయలుదేరతాడు. రిషి ఖ్యాతితో మాట్లాడుతూ మీరు అడవిలో రచ్చిని చూశారంట కదా, నిజమా అంటాడు. ఖ్యాతి నేను అలాంటిదేం చూడలేదు అని కవర్ చేస్తుంది. రిషి ఏకాంబరం దగ్గర పనిచేసి అందరిని ఎంక్వైరీ చేసి ఏకాంబరం బిజినెస్ కోసం సపరేట్ ఫోన్ వాడతాడు అని తెలుసుకొని ఆ ఫోన్ని కనిపెడతాడు. హాస్పిటల్లో ఏకాంబరం భార్య సంగీత స్పృహలోకి వచ్చేసరికి రిషి అలాగే తన టీం హంతకుల గురించి ఏమైనా తెలుసుకోవచ్చు అని తనని కలిసేందుకు హాస్పిటల్కి వస్తారు. కానీ సంగీత తన ప్రెగ్నెన్సీని కోల్పోయి నా భర్తను చంపేశావు, నా బిడ్డను చంపేశావు, నన్ను కూడా చంపేయని ఆ దేవుడి మీద కోపడుతూ చాలా బాధపడుతుంది. రిషి అలాగే తన టీం తన కండిషన్ చూసి వెనక్కి వచ్చేస్తారు. రిషిని తన గతం వెంటాడుతూనే ఉంటుంది. తను పని చేయకుండా తన బ్రెయిన్ని ఖాళీగా ఉంచాడు అంటే తనకి మైగ్రేన్ వచ్చి తన గతం తనకు గుర్తుకొస్తూనే ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న రిషి విజయ్ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరుగుతుండేసరికి రిషి విజయ్తో విడిపోవాలి అనుకుంటాడు. తను తన టీంతో కలిసి ఒక మిషన్ కోసం పబ్లో ఉన్నప్పుడు విజయ్ అక్కడికి వచ్చి నన్ను వదిలేసి నా జీవితం నాశనం చేయొద్దు, మనం కలిసే ఉందామంటుంది. రిషి దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఖ్యాతి వచ్చి రిషిని డిస్టర్బ్ చేస్తుంది. దానికి రిషి ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. కానీ ఆ తర్వాత తనకి సారీ చెప్పి తనకి ఉన్న ప్రాబ్లం గురించి ఖ్యాతికి చెప్తాడు. ఖ్యాతి రిషి కన్ను గురించి తెలుసుకొని అది ఎలా జరిగింది అని అడుగుతుంది. అప్పుడు రిషి ఒక మిషన్లో తన కన్ను పోయిన విషయం ఖ్యాతికి చెప్తాడు. ఖ్యాతి రిషి ఇద్దరు వాళ్ళకే తెలియకుండా ఒకరితో ఒకరు దగ్గరైపోతూ ఉంటారు. రత్నం రచ్చి బొమ్మని కాల్చేస్తున్న విషయం వాళ్ళ పూజారి తెలుసుకొని ఇంట్లో పూజ చేయాలి అంటాడు. రత్నం ఆ పూజకు సిద్ధమయ్యి టీ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళ్దామని చూస్తున్నప్పుడు రచ్చి శబ్దం చేసుకుంటూ వచ్చి కారులో ఉన్న రత్నంని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. పోచర్స్ ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేయడం కోసం ఏనుగుల్ని పట్టుకుంటారు. సత్తా ఇర్ఫాన్ ఇద్దరు ఏనుగులు మిస్ అయిన విషయం తెలుసుకొని వాళ్ళు ఏనుగుల్ని ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళలేరు, వాళ్ళు ఇక్కడే దగ్గరలోనే ఉంటారు, మొత్తం గాలించండి అంటారు. శేఖర్ అలాగే తన గ్యాంగ్లో ఉండేవాళ్ళు ఏనుగుల్ని చంపి వాటి దంతాలని కోసేస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళుండే ప్లేస్కి వస్తుంటే వాళ్ళు దాన్ని గమనించి అక్కడి నుంచి వాళ్ళ హైడింగ్ ప్లేస్ని మార్చేస్తారు. రచ్చి రత్నంని చంపేసి ఉంటుంది. రిషి అలాగే తన టీం రత్నం చనిపోయిన విషయం తెలుసుకొని అక్కడికి వస్తారు. రత్నంకి ఒక తమ్ముడు ఉంటాడు, తన పేరు తంగరస్సు. ఐనార్ తంగరస్సుతో మాట్లాడుతూ రత్నంకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు. తంగరస్సు మాట్లాడుతూ మా అన్నకి చాలామంది శత్రువులు ఉన్నారు అంటూ తాను చనిపోయిన రాత్రి నేను ఒక డీల్ మాట్లాడడం కోసం వేరే ఊరికి వెళ్ళా అంటాడు. తంగరస్సుకి ఎవరో కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటారు. అది రిషి గమనించి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి అంటాడు. ఆ ఫోన్ చేస్తోంది మరెవరో కాదు, అడవిలో పోచింగ్ చేసే శేఖర్. చనిపోయిన రత్నంకి శేఖర్ పరిచయం ఉంటుంది. శేఖర్ చేసే స్మగ్లింగ్లో రత్నం తనకి పార్ట్నర్. రిషికి తంగరస్సు మీద డౌట్ వస్తుంది, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. రత్నం మిస్ అయిన కారులో చిత్రాకి ఒక హెయిర్ శాంపుల్ దొరుకుతుంది. రిషి దాన్ని చూసి ల్యాబ్ పంపించండి అంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్లు అడవిలో కొన్ని కెమెరాస్ని అరేంజ్ చేసింటారు. ఎవరో పోలీసులకు తెలియకుండా వాళ్ళు అరేంజ్ చేసిన కెమెరాస్ని పగలగొట్టేసింటారు. సత్య కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్ని యూజ్ చేసి
ఆ కెమెరాని ఎవరు పాల్గొట్టారు అని తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు సత్య ఊహించేందుకు చూస్తాడు. ఆ మెమరీ కార్డులో ఉన్న ఫుటేజ్లో రచ్చి ఉంటుంది. సత్య దాన్ని చూసి అస్సలు నమ్మలేకపోతాడు. రిషి అలాగే తన టీం రత్నం గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళకి రచ్చి బొమ్మ గురించి తెలుస్తుంది. ఆ చిన్న పాపకి ఆ బొమ్మను అమ్మింది మంగయ్. అందుకు రిషి అలాగే తన టీం మంగయ్ ఇంటికి వచ్చి తన ఇల్లు మొత్తం వెతుకుతారు. అప్పుడు వాళ్ళకి తన ఇంట్లో రచ్చి కాస్ట్యూమ్ కనిపిస్తుంది. రిషి అలాగే తన టీం దాన్ని చూసి మంగయ్ని రచ్చిలా గెటప్ వేసుకొని అందరినీ చంపుతోంది అని తనను అరెస్ట్ చేస్తారు. మరి మంగయ్ నిజంగానే రచ్చినా? అసలు మంగయ్ ఎవరు? చనిపోయిన అందరినీ చంపింది ఒకరా లేదా చాలామందా? అసలు ఎందుకని కార్నర్ తెగ వాళ్ళని వాళ్ళు నరబలిచ్చుకున్నారు? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలి అంటే పార్ట్ 2 వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ వీడియో రేపు ఇదే టైంలో రిలీజ్ అవుతుంది. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చింటే లైక్ చేసి కామెంట్స్లో మాకు చెప్పండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.